హాయ్ అండి అందరికి. ఈ సంక్రాంతికి అయితే మా అత్తవారు ఊరు వెళ్ళాము. సంక్రాంతికి అయితే సోవాలమ్మ తల్లి జాతర జరుగుతుంది. అక్కడ రాత్రి అంతా జాతర జరుగుతుంది. తెల్లవారుజామునే ఈ సల్లకుండా ఇచ్చుకుంటూ ఊరంతా తిరుగుతారు. అందులో మనం రాత్రి అన్నం వండేసి దాన్ని కొంచెం తీసి పెరుగులో వేసి ఉంచాలి, బెల్లం ముక్కేసి. తెల్లారేక ఈ కొండ అయితే వస్తుంది, ఊరంతా తిరుగుతాను. దాంట్లో మనం ప్రతి ఇంటి దగ్గర కూడా ఆగుతారు. మనం పసుపు నీళ్ళు పోసి కొండలో అన్నం వేస్తారనమాట. అందులోనే అది తీసుకెళ్లి అమ్మవారికి నైవేద్యం కింద పెడతారంట. ఆ కర్రలు ఎందుకు కొడుతున్నారంట, అలాగా పక్కన దుష్టశక్తులు ఏమి రాకుండా ఉండడానికి అలా కొడతారు అని చెప్పారు. నాకు కూడా తెలియదు, అడిగితే చెప్పారనమాట ఆ విషయం. ఈ మా ఊర్లో అయితే ఇలా చేస్తారు. తెల్లారిన తర్వాత అందరూ మేకపోతుల్ని వేసుకుంటారు, చాలా మంది నైవేద్యం పెట్టుకుని. ఇంటి దగ్గర అయితే నైవేద్యం పెట్టుకోవడానికి మేము అన్ని రెడీ చేసుకున్నాం. ఇంటి దగ్గర నైవేద్యం పెట్టే లోపల మా తోటికోళ్ళ గారు అబ్బాయి మమ్మల్ని రెడీ కూడా అవనివ్వలేదు. కంగారు పెట్టేసి, రండి పిన్ని రండి, లేట్ అయిపోతుంది, త్వరగా రావాలని చెప్పేసి మమ్మల్ని అస్సలు రెడీ కూడా అవనివ్వలేదు. మేము ఇంటి దగ్గర అయితే బూర్లు అయ్యి నైవేద్యం పెట్టడానికి అన్ని రెడీ చేస్తాకి మార్నింగే స్నానం చేసి రెడీ అయ్యి ఎలా ఉన్నామో అలాగే వచ్చేసాం. అస్సలు ఒక్క నిమిషం కూడా ఆగలేదు. వాడు టైం అవ్వలేదు, మాకు రెడీ అయ్యి వస్తారా బాబు అంటే, అస్సలు లేదు పిన్ని వచ్చేయండి, లేట్ అయిపోతుంది, పర్లేదు బాగానే ఉన్నారు వచ్చేయండి అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు గుడికి. గుడికి వెళ్ళిన తర్వాత మా తోటికోళ్ళు వాళ్ళు చీర, జాకెట్, గాజులు, పసుపు, కుంకుమ అన్ని తీసుకొచ్చారు. నైవేద్యం కూడా ఇంటి దగ్గర నైవేద్యం పెట్టేసిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా నైవేద్యం పెట్టారు. మేము కూడా అందరం వెళ్ళి దండం పెట్టేసుకున్న అమ్మవారికి. ఇంకా అక్కడ అందరూ మేకపోతులు వేసుకుంటున్నారు అన్నమాట. ఏదో ఒక చిన్న ఫోటో అయితే తీసుకున్నాం.